అవును మేము ఆదివాసులం, మేము మూలవాసులం. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఇది సజీవ సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా గిరిజన వాయిద్యాలు, సాంప్రదాయ సంస్కృతి ప్రకారం గిరిజన జాతర మేడారం జాతర. అయితే దానికి అనుగుణంగా ఇటు టూరిజం డిపార్ట్మెంట్ ఒకసారి చూపెట్టే, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకసారి అన్ని కల్చర్ను చూపెట్టే ప్రయత్నం చేస్తుంది, సాంప్రదాయాలను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా అన్ని వేషాధారణతో గిరిజన తెగల్లో ఎన్ని వేషాధారణ అయితే ఉంటుందో అన్ని వేషాధారణను చూపెట్టే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ఒక్కసారి మేడారం సమ్మక్క సారక్క అమ్మవారిని కూడా పరిచయం చేసే ప్రయత్నం. ప్రధానంగా ఆదివాసులు ఏ విధంగానైతే ఉంటారో, మూలవాసులు గతంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండే విధంగా కళ్ళకు కట్టినట్టుగా అధికారులు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, అంతా కూడా ప్రాచీన నాగరికత. ఆదివాసి కోండు తెగ కావచ్చు, కోయ తెగ కావచ్చు, కులాం తెగ కావచ్చు, తెగల్లో ప్రాచీన నాగరికతకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడుతాం. ఏంటి మేడం, ఎందుకోసం ఇంత స్పెషల్గా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది? ఇది గిరిజన సంక్షేమ శాఖ DCRNTI వారు నిర్వహిస్తున్నారండి. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన తెగలకు సంబంధించిన వారి యొక్క ప్రత్యేక సంప్రదాయక నృత్యాలను తమ నృత్యాలతో కళాభిషేకం చేయడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మన గిరిజన నృత్యకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వీరి యొక్క ప్రతిరోజు కూడా మన మ్యూజియంలో సమ్మక్క సారలమ్మ కళా ప్రాంగణంలో వీరు తమ యొక్క నృత్యాన్ని ప్రదర్శించారు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరి కోసం. సో వీరికి కావలసిన వసతులన్నీ కూడా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కల్పించడం జరిగింది. సో వారికి కూడా ఈ యొక్క అదృష్టాన్ని కల్పించాలి అమ్మవారికి, వారు తమ యొక్క కళాభిషేకాన్ని చేయాలని ఇక్కడికి రావడం జరిగిందండి. ఎన్ని తెగలకు సంబంధించిన ఈ వేషధారణం ఎట్లుండవు? మన రాష్ట్రం నుంచి మొత్తం 13 ట్రూపులు రావడం జరిగింది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ట్రూపులు ఇక్కడికి రావడం జరిగింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, సో సుకుమా, నారాయణపూర్ జిల్లాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలోని అన్ని గిరిజన తెగలకు సంబంధించి గోండు, గుసాడి కానివ్వండి, వాడీలు కానివ్వండి, నాయక్పోడు కానివ్వండి, కొమ్ముకోయ డాన్స్ వాళ్ళు కానివ్వండి, ఇలా వివిధ తెగలకు చెందిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారండి. ఇప్పుడు దీని తర్వాత మేడారం గద్దెకు చేరుకుంటారు మేడం. దర్శనం అనేది మేము మేడారం గద్దెలకు తీసుకొని వెళ్తున్నామండి మా డిపార్ట్మెంట్ తరఫున. ఇది నిజంగా అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం, అద్భుతం అసలు ఇదైతే. ప్రధానంగా నాగరికతను చూపెట్టే ప్రయత్నమేనా ఆదివాసి నాగరికత? అవును, ప్రధానంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతరించిపోతున్న గిరిజన కళలు కానివ్వండి, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కానివ్వండి కాపాడటమే మా DCRNTI ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశంతో పనిచేస్తుందండి. ఇది పరిస్థితి. ప్రధానంగా కోయ, తోటి, అందు, అదేవిధంగా గోండు ఈ సామాజిక వర్గాలతో పాటు గిరిజన తెగల్లో ప్రధానంగా అన్ని తెగలకు సంబంధించి చూపెట్టే ప్రయత్నం అయితే గిరిజన శాఖ చేస్తుంది. అయితే పూర్తిగా ఇదంతా కూడా ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక స్పెషల్ వాయిద్యం. దీన్ని స్పెషల్ వాయిద్యంగా ఆదివాసుల్లో చెబుతూ ఉంటారు. దాంతోపాటు మనం చూడొచ్చు, గజ్జలు చూడొచ్చు. ఈ గజ్జల ద్వారా ఒక వింత మ్యూజిక్ ఉంటుంది. అంటే పరిగమలకు మించి మ్యూజిక్ ఉంటుంది. ఆదివాసీ గుడాల్లో, ఆదివాసీ తెగల్లో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతమైనటువంటి ఆదిలాబాదు ఏజెన్సీ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ములుగు కావచ్చు, అదేవిధంగా పలు ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి ఈ పూర్తిగా చూపెట్టే ప్రయత్నం. మరోపక్క మనం స్పెషల్గా చూస్తున్నాం, వీటిని స్పెషల్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది గజ్జలకు అనుగుణమైన శబ్దం వస్తుంది. ఇదొక వింత గజ్జలని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయ ప్రకారం ఉంటుంది. ఇది డోలు ఏదైతే ఉందో ఆదివాసీ గిరిజనలో ఇది ప్రధానమైంది. ఈ డోలు వాయిద్యం ఏదైతే ఉందో డోలు వాయిద్యానికి సంబంధించిన ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి मानती है सर, हमारे आदिवासी संस्कृति की है तो हमारे साइड नाचा जाता है जैसे ज्यादातर नारायणपुर, कोंडागांव, बस्तर, जगदलपुर, छत्तीसगढ़ से नारायणपुर जिला. చూడు, ఇది పరిస్థితి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా నుంచి వచ్చిన పరిస్థితి. అక్షరాల ఈ చెల్లెమ్మను చూపెడుతున్నాం. ప్రధానంగా ఈ చెల్లెమ్మను చూపెడుతున్నాం. ప్రధానంగా ఈ కంటెకడం ఏదైతే ఉందో ఈ కంటెకడము ప్రాచీన నాగరికతకు ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు.
ఆదివాసీ తెగలో ఇది ఒక ప్రధానమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ తాళాలు కూడా ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైన వాయిద్యం మూలంగా ఉంటుంది. మరోపక్క ఇది ఒక ప్రధాన గంట, తర్వాత ఇది ఒక వాయిద్యం మనం వింటున్నాం. ఒకసారి ఊపించు. ఇది ప్రధానంగా గిరిజన ఆదివాసీ గుడాల్లో ఒక ప్రత్యేక వాయిద్యంగా చూస్తారు. దీన్ని మనం ఒకసారి చూపెట్టచ్చు. ఏ వాయిద్యం అంటే ఆ వాయిద్యం ఉంటుంది. చాలా నీట్గా, చాలా క్రమశిక్షణబద్ధంగా ఈ వాయిద్యం ఉంటుంది. ఇదంతా కూడా ఆదివాసీ గుడాల్లో ఒక ప్రత్యేకత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా नारायणपुर से कोट्टोड़का ये जो भी है ना, हाँ वो आपका गांव में ये स्पेशल है क्या? हाँ ओके, ठीक है। हाँ, राइट। कब आए आप? वो मंगल में आए हैं सर। अच्छा, आप సమ్మక్క దర్శन के लिए आए क्या? हाँ जी 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 ఓకే, సూపర్. हाँ। ఇది పరిస్థితి. సమ్మక్క దర్శనం కోసం మేము ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా నుంచి వచ్చాము. ప్రధానంగా ఆదివాసీ గిరిజన వాయిద్యాల ప్రకారం ప్రధానంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొన్ని విజువల్స్ మనము చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రధానంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మనము పూర్తిగా చూపెడుతున్నాం. అయితే ప్రధానంగా కోయ కానీ, తోటి కానీ, అందు కానీ ఇవన్నీ కూడా ప్రధాన వాయిద్యాలుగా చెప్పుకోవచ్చు. అయితే మరో స్పెషల్ వాయిద్యాన్ని మనం చూపెట్టబోతున్నాం. ఈ వీణ ఏదైతే ఉందో, ఈ వీణ ఆదివాసుల్లో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీణను ప్రత్యేకంగా, అంటే ఏ వాయిద్యం అంటే ఆ వాయిద్యం ఈ వీణ ద్వారా వస్తుంది. ఈ వీణ ద్వారా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చూడకపోతే ఉంటుంది. ముఖ్యంగా ఇటు మధ్యలో తాళాలు, నృత్యాలు, ప్రత్యేక నృత్యాలతో పూర్తి నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా మనం ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ గోండు తెగకు సంబంధించిన గుస్సాడిని కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. గుస్సాడి తెగల్లో ఒక ప్రత్యేకత, గుస్సాడి తెగ ఆదిలాబాదు ప్రత్యేకత అని చెబుతుంటారు. గుస్సాడి తెగకు సంబంధించిన వారితో కూడా మనం ఒకసారి మాట్లాడిద్దాం. గుస్సాడి తెగ ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఇదంతా కూడా ప్రాచీన నాగరికత, ఆదివాసులకు సంబంధించిన మూల ఆచారాలను చూపెట్టే ప్రయత్నం ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అయితే దీనికి కానీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ టీం అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గిరిజన, కోయ, గోండు తెగకు సంబంధించిన ఈ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ అందరికి తెలిసిందే, నెమలికలు, అద్దం కావచ్చు, ఇది ప్రాచీన నాగరికతకు, ఆదివాసులకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. దాదా, ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము ఆదిలాబాద్ డిస్టిక్ సార్, మాది మార్లవాహి గ్రామము. మేము ఈ మా సంస్కృతి సాంప్రదాయం మా ముక్తాతల నుంచి వచ్చింది. మేము ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటారా? అవును సార్, చాలా సంతోషంగా. ఎంతమంది వచ్చారు నాన్న మీ మార్లవాయి నుండి? మేము 32 మంది వచ్చినాం సార్. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం 30 మంది రావడం జరిగింది. తమ్ముడు ఎప్పుడు వచ్చారు? 4 రోజు 5 రోజులు అయితే అమ్మవారి దర్శనం అయిందా? ఇంకా ఇప్పుడు దర్శనం నేరుగా దర్శనం కోసమేనా? రైట్. ఇది పరిస్థితి. ఎప్పుడు వచ్చారు నాన్న? 4 రోజులు అవుతున్నావు. దీన్ని ఏమంటారు? గంగరాం చోట అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నా? లేదు సార్. ఇప్పుడు దీని ద్వారా పోయి దర్శనం చేసుకుంటారు. అవునా? ఇది పరిస్థితి. ప్రధానంగా దర్శన నిమిత్తం నేరుగా సిద్ధంగా ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఇదంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ట్రైబల్ కళాకారులకు అనుగుణంగా ఈ జాతరకు సంబంధించిన స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో గిరిజన ఆదివాసీ తెగలు ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.